ఇంటి వాస్తు బాగలేదంట, అందుకని ఇక్కడికి వచ్చినారంట. ఏమన్నా ఆలోచన ఇది? దేవుడు నిన్ను ప్రేమించి డబ్బు ఇచ్చి ఒక ఇల్లు ఇచ్చి మంచిగా ఒక బిల్డింగ్ కట్టుకున్నావు, బ్రతకడానికి చేతగాక, బ్రతికించుకోవడానికి పిల్లల్ని చేతగాక, బుద్ధి సరిలేక, ప్రవర్తన చెడి, నువ్వు చేసే తప్పులకి మరి దేవుడిని నిందిస్తూ వాస్తు బాగలేదు అంటే, గుడిసెలకు వచ్చిన తర్వాత వాస్తులు బాగున్నాయా అంటే సింపుల్ బతుకైపోయింది. ఇంకా ఈ మధ్యకాలంలో ఇంకొకటి విన్నా, ఇంట్లో నిజము పెళ్లి కాలేదని వాళ్ళు ఉన్న ఇంట్లో పిల్లకి పెళ్లి కాలేదని ఇల్లు మారే వాళ్ళు ఎంతో మంది. ఉన్న ఇంట్లో పిల్లకి పెళ్లి కాలేదంట, మరి ఏమన్నా సంబంధాలు రాలేదా అంటే బ్రహ్మాండమైన సంబంధాలు వచ్చాయంట. ఇల్లు మారితే పెళ్ళి అవుతుంది. ఇక్కడ ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నారు, ఆ వాస్తు బాగాలేదని గుడిసెలేకి వచ్చారు కదా, ముఖం ఈ పక్క లేదు, సరే ముఖం ఈ పక్క లేదు ఈ పక్కకు ఉందని చెప్పి అప్పుల పాలు అవుతారని ఆలోచన చేశారు కదా. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటే పిల్లకి పెళ్లి కాదు, వేరే ఇంటికి వెళ్తే పెళ్ళి అవుతుందని ఆలోచన చేశారు కదా. మరి ఇవన్నీ విన్న తర్వాత అవన్నీ జరుగుతున్నప్పుడు బుద్ధి జ్ఞానం రాదా? అర్థం కాలే కదా. అరే బిల్డింగ్లో ఉంటేనే అప్పులైనాయి, గుడిసెలో ఉంటే కావా? ఈ ముఖం ఉంటే అప్పులైనాయి, ఈ ముఖం ఉంటే కావా? ఈ ఇంట్లో ఉంటే పెళ్లి కాలేదు, ఆ ఇంట్లో ఉంటే పెళ్ళి అయిన తర్వాత సంసారాలు బాగుంటాయా? ఆలోచన రాదా? రాదా ఆలోచన? నాకు అర్థం కాదు. పెద్దలు ఎందుకు మరి అంత మూర్ఖంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారో నాకైతే అస్సలు అర్థం కాదు. ఆలోచన చేయండి. ఒక ఇంట్లో వాస్తు బాగలేదు, వారి జీవితం బాగలేదు, వేరే ఇంటికి పోతే వాస్తు బాగుందని చెప్పి జీవితాలు బాగుపడతాయని ఎట్లా అనుకుంటారు మీరు? ఎట్లా అనుకుంటాము చెప్పండి? మనం ఎట్లా అనుకోగలుగుతాం? వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోయిందంటే ఒక చోట బాగా జరగదు, ఒక చోట బాగా జరుగుతుందని మైండ్ సెట్ పడిపోయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, పిల్లకి పెళ్లి కాలేదని ఇల్లు మారుతున్నావు, సరే బాగుంది, పెళ్ళి అయ్యింది, భార్య భర్తలు కొట్లాడతారు. అప్పుడేంటి పరిస్థితి? ఈ ఇంటికి వచ్చిన తర్వాత వాస్తు బాగాలేదు అందుకు కొట్లాడుతున్నారని ఆలోచన చేస్తావు, అంతే. నువ్వు చేసే పని ఏం చేయవు, మళ్ళీ మారుతావు, వేరే ఇల్లు మారుతావు. ఇవే మూర్ఖమైన వక్రజనం అంటే వీళ్ళే. ఇటువంటి మనుషులకు మీరు వేరై